హలో గాయ్స్, నా పేరు సతీష్. ఆదిలాబాద్లో చిన్న గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు అయితే నేను మిర్చికి స్ప్రే చేయాలి. ఈ మిర్చి మా బాబాయ్ వాళ్ళది పెద్దగా మంచిగా పూత వచ్చింది, మాది ఇంకా పెద్దగా కాలే అండ్ పూత రాలే. నేను లోడ్కి పోయి ఉండే కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీరు మిర్చిని, ఇట్లా చిన్న చిన్న చెట్లు అయినాయి అండ్ చిన్న చిన్నగా ఇట్లా ముడత కూడా పడుతుంది. ఇలా ఎట్లా అంటే వారానికి ఒక మందు కొడుతుంటేనే మిర్చి అనేది మంచిగా ఉంటుంది. మా నాన్న అయితే వాటర్ పట్టేసిండు, మళ్ళీ నేను ఒకసారి పట్టినా, మా నాన్న కూడా ఒకసారి వాటర్ పట్టిండు. ఈరోజు ఎట్లాగైనా మందు కొట్టాలని ఇక మా నాన్న ఫిక్స్ అయ్యిండు. ఇక మా నాన్న మందు అయితే కలుపుతున్నాడు అక్కడ. మా నాన్న అయితే మందులు మిల్లర్తో పాటు ఒక పౌడర్ వచ్చింది, ప్లస్ మనకు ఈ వైట్ కలర్ ప్యాకెట్లో ఉన్నదేమో పెగాస్. ఇది కొత్త రకం పెగాస్ అనుకుంటా, కొంచెం వేరే చాయ్ అనే ఏదో పేరు ఉంది. ఈ ఆ మిల్లర్ అయితే ఆ డబ్బా రెండు కలిపి మిల్లర్ ఆ బాక్స్లోనే వచ్చింది. అది వాటర్ చేయాలి, దానికి 5 పంపులేమో కొట్టాలి, 5 పంపులే. దాంతోపాటు ఒక్కొక్క ప్యాకెట్ పెగస్లో ఒక్కొక్క ప్యాకెట్ ఉంటుంది, ఆ ప్యాకెట్ వేయాలి. ఆ ప్యాకెట్ నీళ్ళలో వేయగానే కరిగిపోతుంది. ప్రజెంట్ మనం స్ప్రే చేసేటప్పుడు అయితే మనకి ఇక్కడ హ్యాండిల్ ఇస్తాడు, ప్లస్ లాక్ ఇస్తాడు. ఆ లాక్ చేసి ప్రెస్ చేయగానే మనం ప్రెస్ చేసి ఉండాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆటోమేటిక్ వెళ్తుంటుంది. నేనైతే కొట్టడం స్టార్ట్ చేసినాను. ఇది ఛార్జింగ్ పంపు కాబట్టి మనకు పెట్రోల్ అవుతుంది, ఇంత అవుతుంది అని మనకు టెన్షన్ లేదు, ఎందుకంటే మనం ఇంటికాడనే ఛార్జింగ్ చేసేసి వస్తాం. మినిమం 10-11 డబ్బాలు అయితే ఈజీగా వచ్చేస్తుంది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే. ఎందుకంటే అది ఛార్జింగ్ డబ్బా కాబట్టి మనకు ఎక్కువ సౌండ్ ఉండదు, ఏముండదు, మొత్తం స్మూత్ ఉంటుంది. అండ్ సైడ్కి మనకు కట్క ఉంటుంది, ఆ కట్క ఆన్ చేయగానే చాలు మనకు స్ప్రే అనేది పడుతూనే ఉంటుంది. నేనైతే నోజెల్ అంటే ఫ్రంట్ది ఉంది కదా ఎల్లో కలర్ది, దాన్ని నోజెల్ అంటారు మా భాషలో. ఇంకా మీ భాషలో ఏమంటారో కమెంట్ చేయండి. మేమైతే నోజెల్ అంటాం. సన్నది ఉండే ఇది లావుది. ఈ లావుది అయితే మంచిగా చెట్టు మొత్తం ఇసురం మొత్తం పడుతుంది అనమాట. అట్లా నేనైతే సన్నంది ఫస్ట్ పెట్టుకున్నా, అది మంచిగా పడతలేదని పెద్ద సైజుది పెట్టుకున్నా. ఇదైతే మంచిగా చెట్టు మొత్తం పడుతుంది. చాలామంది దీన్నే యూజ్ చేస్తారు, ఎందుకంటే ఇది మంచిగా పడుతుందని. ఆ గ్యాప్లోనే మా నాన్న అయితే వీడు మందు కొట్టేస్తుడని మా నాన్న అయితే ఆకుకూరలు అయితే మొత్తం తెంపేసుకుంటుండే. ఎందుకంటే మా అక్కకి కర్రీ కోసం మంచిగా తోటకూర అంటారా ఆకుకూర అంటారా, నాకు ఆ పేరు గుర్తులేదు, సారీ ఏమనుకోకండి, ఎందుకంటే నాకు అంతలా తెలుగు పేరు తెలియదు. మా భాషలో అయితే మా మరాఠీలో మటాజీ భాజీ అంటారు, మీ భాషలో ఏమంటారు కమెంట్ చేయండి. ఇక మళ్ళీ మా నాన్న అయితే కోయడం స్టార్ట్ చేసేసింది, అయిపోయింది అనగానే నేను మళ్ళీ బ్యాక్ టు వర్క్ అంటే మళ్ళీ నేను స్ప్రే చేయడం స్టార్ట్ చేసేసాను. ఇక్కడ మేఘాలు మొత్తం నల్లగా మారుతున్నాయి. స్ప్రే చేస్తుంటే నాకు వెదర్ కూడా సహకరిస్తలేదు, బాగానే వస్తుంది. చూడొచ్చు వెదర్ అంతా కూల్గా ఉందో, చినుకులు కూడా వస్తుంది. కొట్టాలా వద్దా అనేది ఇప్పుడు స్ప్రే చేయాలనేది డౌట్. యాక్చువల్ నిజం చెప్పాలంటే నన్ను వెదర్ కూడా స్ప్రే చేయొద్దు, నువ్వు కష్టపడకని చెప్తుంది, ఇంటిస్తుంది అనమాట. కానీ తప్పదు కదా. బట్ ఈ వర్షం ఇట్లా చినుకులు వస్తే మాత్రం కాని పని, చిన్నగా చినుకులు అయితే పడుతుంది. ఎందుకంటే యాక్చువల్గా నేను స్ప్రే చేసినా ఆ చినుకులు అలా పడుతుంటే అది కింద గారిపోతుంది మందు, అంటే యూజ్ ఉండదు ఆ మందుతో. అది మా నాన్న ఉండి ఇక చూసి కొట్టరా, కొంచెం ఒకవేళ వాన వచ్చేది ఉంటే కొంచెం ఆపు, ఇప్పుడు నింపకు. యాక్చువల్గా ఇప్పుడు డబ్బా ఖాళీ అయిపోయింది, అయితే ఇప్పుడే నింపకు, కొద్దిసేపు ఆగి నింపు. ఎందుకంటే వాన తగ్గేది ఉంటే నింపు, మళ్ళీ అనవసరంగా నింపినాక వాన పడ్డదనుకో అది అట్లనే నిండి ఉంటుంది, గలీజ్ అయిపోతుంది, డబ్బా గలీజ్ అయిపోతుంది. ఆ మందు కూడా కింద పోయి మొత్తం పాకర పడుతుంది, మళ్ళీ పంపు ఖరాబ్ అవుతుంది, అదో పెద్ద తలనొప్పి. కాబట్టి కొంచెం చూసి నింపు, తొందరపడకు అని చెప్పిండు. తొందరపడి చెప్పని వెళ్ళిపోతుండు మా నాన్న అయితే అటు సైడ్ ఇంటికి పోతుండు. అంటే అదే ఆకుకూర తెంపిండు కదా, అది మా అక్క కోసం ఇవ్వడానికి. మా అక్క వేరే తినదనమాట, ఆకుకూరలే తినాలి, ఎందుకంటే తనకు ఆపరేషన్ అయింది కాబట్టి. ఫైనల్గా అయితే మబ్బు వెళ్ళింది, కానీ వాన అయితే చినుకులు పడుతూనే ఉంది. ఏం చేయాలో నాకు కూడా తెలుస్తలేదు. ఇక మా నాన్న వస్తే తెలుస్తుందో, ఇక నేనే ఇంటికి పోవాలా ఏమో. సరే మొత్తానికైతే నేను పంప్ అయితే దించేస్తానమాట. పప్పు దించితే ఎంత సుఖంగా ఉంటుంది. మేము లండన్ చాలాసేపు ఆపి లండన్ ఒకేసారి పోతే మనకి ఎట్లా ఉంటుంది, ఇక ప్రశాంతంగా సేమ్ అదే ఫీలింగ్ నాకు ఇప్పుడు. అయ్యో చినుకులు అయితే వస్తూనే ఉన్నాయి, చూడొచ్చు ఆ ఫేస్ మీద కూడా పడుతుంది. మొత్తానికైతే ఇక ఆపేయాలి. పాపం దీనికి అదృష్టం లేదనుకుంటా నేను మందు కొట్టడం. సరే మొత్తానికైతే నేను ఆపేసి ఇక ఇంటికి పోవాలా అని ఆలోచిస్తున్నా, వెళ్ళిపోవాలి ఇక ఇంటికి. వాన వస్తే ఇట్లా కాని పని. అయ్యో ట్రైప్యాడ్, స్టాండ్, మందులు అన్నీ నానుతున్నాయి, నా ఫోన్ కూడా నానుతుంది. ఇక స్పీడ్ అవుతుంది వాన, ఉరుకో ఇక జంపు. నేనైతే నా తటబుట్ట చదువుకొని బయలుదేరాను. చూడొచ్చు ముందు స్టాండ్, వెనకాల పంపు, పక్కన ఆ టేబుల్ నా చెప్పులు ఆ మందు చేయడానికి తెచ్చిన బకెట్ అన్నీ ఇక మొత్తం సత్రం మొత్తం నా మీద వేసుకొని ఇక పోతున్నా, ఇక బయలుదేరుతున్నా. ముందు నుంచి అయితే మా నాన్న వస్తున్నాడు. సరే నా కీర నేను ఒకటి పట్టుకుంటానే, మా నాన్న అయితే టేబుల్ ఒకటే పట్టుకొని రయ్య పోతుండే, ఏదో రైల్వే ట్రైన్ పోయినట్టు. సరే మనం కూడా మా నాన్న వెనకాలే పోతున్నాం, ఎందుకంటే వాన కొంచెం ఎక్కువనే వస్తుంది.
ఇక బకెట్ వేసుకొని నేనైతే రయ్య పోతున్నా ఇంటికి, ఎందుకంటే వాన వస్తుంది, తడవడం, ఫోన్ కూడా తడుస్తుంది. అయినా పర్లేదు వీడియో ముఖ్యం అని ఇంకా వీడియో తీసుకుంటూ అయితే నేను బయలుదేరిపోయాను ఇంటికి. ఫైనల్గా అయితే నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంటి ముందు వచ్చాను. ఇక నేను చూడు నా అవతారం చూడండి ఎట్లా ఉందో. ఇక ఫైనల్గా అయితే ఇక వాన తగ్గితే నేను పోతాను, లేకపోతే ఇంటికాన్నే. వర్షం అయితే తగ్గిపోయింది, మళ్ళీ పట్టుకొని వస్తున్నాను మళ్ళీ స్ప్రే చేయడానికి మిర్చికి. వర్షం తగ్గిపోయింది కాబట్టి ప్రజెంట్ మబ్బే ఉంది, కానీ చినుకులు వస్తలేవు కదా అని మళ్ళీ వస్తున్నా. దగ్గర ఒక 3 గంటలు అయింది ఇంట్లోనే కూర్చున్నాయి. ఇక మా నాన్న మొత్తుకుంటాడు, ఇట్లా అయితే కాని పని, నువ్వు పోయి మందు కొట్టుపోరా, ఇట్లా కాని పని, ఇక చెట్లు వీక్తాయి, జర చూడిపోరా స్వామి అంటే, ఇక సరే మనకు కూడా ఉంటుంది కదా మనిషి అంటే సరే అని ఇక వచ్చిన. 4-5 డబ్బాలు అవుతాయి, ఇక కొట్టేసి పోవాలి. మొత్తానికి అయితే వాన ఆగిపోయిందని వచ్చిన, కొట్టిన స్ప్రే చేసిన, మొత్తం కొట్టడం అయిపోయింది. చూడొచ్చు మీరు, మొత్తం ఇక నడిచిన పాదాలే నాయే. ఇక్కడ కొడితే ఇక్కడ వదిలేసి ఇక్కడ కొట్టడం, కొట్టుకుంటే అన్నీ అయిపోయింది, కంప్లీట్గా కొట్టేసిన. మొత్తం కొట్టడం అయిపోయింది. అట్లనే మందులు కూడా అయిపోయింది. ఓన్లీ ఒక పెగాస్ అనే మందు, అంటే ఒక వైట్ ప్యాకెట్ వేసినాం చూడు, ఒక ప్యాకెట్ మాత్రం మిగిలింది. మొత్తం అయిపోయింది. 6 పంపులకి తగ్గట్టు మా నాన్న మందులు ఇచ్చిన అనమాట. ఆ మందుకు తగ్గట్టు అయిపోయింది. ఇక వాటర్ మిగిలి ఉంది. మా మామయ్య అయితే కొడుతుండే ఆలస్యానికి, ఇక మా వాటర్ యూజ్ చేస్తుండు. సరే ఇక నేనైతే ఇక ఈ డబ్బా తీసుకొని ఇంటికి పోతా. థ్యాంక్ యూ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.